చిన్న అయిపోలే, ఇంకా నువ్వేదో హితబోధలు చేస్తున్నావని ప్రజలందరూ అనుకుంటున్నారు. కానీ మెదడులో పేరుకుపోయి ఉన్న కుల మత జాడ్యం అప్పుడప్పుడు ప్రజలకు గుర్తు చేయాలిగా. నీ పాత వంకర వీడియో రివైండ్ చేద్దామని మళ్ళీ వచ్చా చిన్న. కులాలు పోకూడదండి. కొంతమంది ఇప్పుడు ప్రోగ్రెసివ్ థాట్స్ ఉండేటటువంటి వ్యక్తులు అనుకునేవాళ్ళు కులరహిత సమాజాన్ని నిర్మాణం చేస్తాము, అలాంటి సమాజం కావాలి. తప్పు. ఏ కులం పని ఆ కులం చేయి. కులమతాలు గీచుకున్న గీతలు చొచ్చి పంజరాన గట్టు వడను నేను. నిఖిల లోకములెట్లా నిర్ణయించిన నాకు తరుగు లేదు విశ్వనరుడను నేను అని మహాకవి గుర్రం జాషువా గారు చెప్పారు. ఈ మాటలు ఎప్పుడైనా విన్నావా చిన్న? వినుండలే. ఇలాంటి అభ్యుదయ మాటలు వింటే నువ్వు ఇలా ఎందుకు మాట్లాడతావు? ఏ కులపోడు ఆ కుల వృత్తి చెయ్యాలి అని నీ మెదడులో ఉంది కాబట్టి నువ్వేం చేయాలంటే, అప్పుడప్పుడు ముఖ్యమంత్రుల్ని రాజకీయ నాయకుల్ని కలుస్తుంటావు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాయనా మీరు రాజకీయాలు చేయకూడదు, మీ కుల వృత్తులు చేసుకోవాలి, అర్జెంటుగా ఈ రాజకీయాలు వదిలేసి మీరు వెళ్ళి మీ కుల వృత్తులు చేసుకోండి అని చెప్పాలి. చెప్పగలవా? అలానే మన ప్రధానమంత్రి మోదీ గారి కులం ఏంటో తెలుసా? అదేదో తేలి అంట. చీదమ్మా, నీ వల్ల ఫస్ట్ టైం ఒక మనిషి కాస్ట్ని సెర్చ్ చేయాల్సి వచ్చింది చిన్న. సో మోదీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, మోదీ గారు మీరు మీ కులవృత్తి చేసుకోకుండా మీరేంటి ప్రధానమంత్రి పదవి ఇక్కడ చేస్తున్నారు, సో మీరు అర్జెంటుగా ఈ పదవి వదిలేసి వెళ్ళి మీ కులవృత్తి చేసుకోండి అని అనాలి. అంటావా? రాజకీయాలే కాదు, బ్రాహ్మిన్సే కాదు, మాల మాదిగ, రెడ్డి కమ్మ, యాదవ, గొల్ల, రాజు, వెలమ, కాపు, కోమటి, యానాది, యాబ్రాసి, రెల్లి, ఎన్ని కులాలు చెప్తున్నావు చిన్న నువ్వు నాతో. వీళ్ళందరినీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మానేసి ఏదన్నా సంస్థల్లో పనిచేస్తుంటే అది మానేసి, వీళ్ళనే కాదు లాయర్లని, పోలీసుల్ని, వ్యాపారస్తుల్ని, ఎన్ఆర్ఐల్ని, ప్రభుత్వ ఉద్యోగాల్లో చేసే ప్రతి ఒక్కరిని వీళ్ళందరినీ రాజీనామా చేసేసి బయటకు వచ్చి కుల వృత్తులు చేసుకోమని చెప్పు. ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్న కులాలనే మీరు అర్జెంటుగా ఈ వ్యాపారాలు ఆపేసి, ఈ సినిమాలు ఆపేసి మీరు మీ కుల వృత్తులు చేసుకోండి అని చెప్పాలి. ఎంచునా చెప్పగలవా? మతం అనే మలం, కులం అనే జాడ్యం మస్తిష్కంలోని మొదళ్లకు చేరి మనిషిని మనిషిలా చూడనివ్వట్లేదు చిన్న. తగ్గిపోద్ది, తగ్గిస్తాం.